ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనీయరని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పి యేసు ప్రభు చెప్పాడండి. చాలా మందిలో చిన్నపిల్లలు అంటే ఒక అపోహ ఉంటుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పిన చిన్నపిల్లలు అని అంటే, చిన్నపిల్లల్లో మనం చూసినట్టయితే వాళ్ళ మనసు ఎంతో నిర్మలంగా ఉంటుందండి. ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది. వాళ్ళకు ఎవరిపైన ద్వేష, ఈర్ష్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఉండవండి. అలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. మనము యేసు ప్రభు ద్వారా రక్షించబడిన తర్వాత, మనము బాప్తిసం పొందిన తర్వాత మనము కూడా ఆ చిన్న బిడ్డల వలె ఎప్పుడైతే నిర్మలమైన మనస్సు కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం చేర్చబడతామని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుందండి. కాబట్టి ఈరోజు మనము ఆ చిన్నపిల్లల లాంటి నిర్మలమైన మనస్తత్వం కలిగి ఉన్నామా? లేకుంటే మన హృదయంలో ఎవరి పట్లైనా కక్షలు, ద్వేషాలు, ఈర్ష్యలు కలిగి ఉన్నామా? మనల్ని మనం